ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కొంతమంది సూపర్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి 565 ఇంటూ 685 ఇంటూ 925 అంటే చెప్పేస్తారు పట్ల. అది ఏ ఫ్యాకల్టీ వల్ల వాళ్ళకి అలాంటి ఒక జీనియస్ డెవలప్ అవుతుంది? So basically it is again first 3 years of child development brain. పిల్లలలో కొంచెం డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. దాని వెంటనే అది కూడా 2 రకాలుగా ఉంటాయని విన్నాం. 9-10 years తర్వాత పిల్లలతో మనం ఎవ్రీడే ఒక డౌన్ సిండ్రోమ్, సెరిబ్రల్ పాలసీ అది జీన్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వూంబ్లోనే డెవలప్ అయిన ఇష్యూస్ అవి. సో వాటికి ఏమైనా పరిష్కారాలు ఉంటాయండి? సో జెనెటిక్ డిసార్డర్స్ ఆల్సో వీ హ్యావ్. సో డౌన్ సిండ్రోమ్ అంటే స్కూల్కి కొంతమంది సూపర్ కిడ్స్ ఉంటారు. వాళ్ళకి 565 ఇంటూ 685 ఇంటూ 925 అంటే చెప్పేస్తారు పట్ల. అది ఏ ఫ్యాకల్టీ వల్ల వాళ్ళకి అలాంటి ఒక జీనియస్ డెవలప్ అవుతుంది? సో బేసికలీ ఇట్ ఈస్ అగైన్ న్యూరోప్లాస్టిసిటీ. సో ద ఫస్ట్ 3 years of child development, brain development is at its peak. అంటే 95% happens. So whatever new connections can be formed will be formed by 3 years. 3 to 5 years అనేది అనదర్ 5 to 4% వరకే ఉంటుంది. సో బ్రెయిన్ డెవలప్మెంట్ ఆఫ్టర్ 5 years ఇంకా మిగతాది 1% త్రూ అవుట్ అవర్ లైఫ్. సో ఆ 95% ఫస్ట్ 3 yearsలో జరుగుతుంది కాబట్టి మనం యూ కెన్ మేక్ దెమ్ టీచ్ ఈవెన్ 10 languages. దే విల్ బి ఏబుల్ టు లర్న్. సో దట్ ఈస్ ద బ్రెయిన్ కెపాసిటీ దట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ 3 years. బట్ వాట్ డూ వీ థింక్, చిన్నపిల్ల వాడేం నేర్చుకుంటాడు, పెద్దగాయాక నేర్చుకుంటారు అనే వీ ట్రై టు. కాబట్టి 3 సంవత్సరాల లోపు అన్ని విధాల స్టిమ్యులస్ వాళ్ళకి ఇచ్చి ఎంత ఎక్స్పోజర్ ఇస్తే అంత డెవలప్ అవుతుంది బ్రెయిన్. ఇది చాలా అద్భుతమైన ఇన్పుట్ అండి. మామూలుగా పిల్లలకి ఆహార పదార్థాల వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందని, న్యూట్రిషన్ ఫర్ అ గుడ్ బ్రెయిన్ అని, పెద్దలకు కూడా ఆఫ్ కోర్స్. కానీ చెప్పండి. సో బ్రెయిన్ న్యూట్రిషన్ తీసుకుంటే మనము స్పెషలీ సమ్మర్ వస్తుంది. సో వీ కెన్ గివ్ దెమ్ సమ్ నట్స్. సో ఐ కెన్ జస్ట్ బ్రేక్ ఇట్ డౌన్ లైక్ అ మీల్. సో మార్నింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ యూ కెన్ గివ్ దెమ్ లైక్ రాగి, millet based like a dosa or something. Along with that, by snack they can mid morning snack they can take some watermelon, so which is hydrating, and coconut water, like that. And next thing, by lunch ochesi they can take some khichdi, dal mixed khichdi and a little bit of buttermilk. And evening they can take some boiled nuts, ground nuts, and avocados if they have. And also బ్రెయిన్ షేప్ లో ఉన్న వాల్నట్ కూడా మంచిది. walnuts. సో సరే, ఇవి న్యూట్రిషన్ ఫర్ కిడ్స్ బ్రెయిన్ డెవలప్మెంట్కి. ఎగ్జామ్ టైంలో ఇంకా ఎలాంటి స్ట్రెస్ అవాయిడ్ చేయడానికి ఏమేమి చేయొచ్చండి? This is a very good question. So recently I had one child. So the parents came with a lot of anxiety saying that, madam, ఒక 2 months నుంచి మా పాప అసలు మాట్లాడడం లేదు, ఇంటరాక్ట్ అవ్వట్లేదు, గ్రేడ్స్ తగ్గిపోతున్నాయి, ఎగ్జామ్ టైం మాకు టెన్షన్ అవుతుంది అని. సో వెన్ ఐ టుక్ ద హిస్టరీ, దెర్ వాజ్ సో మచ్ ఆఫ్ సోషల్ ఫ్యాక్టర్స్ హ్యాపెనింగ్ అట్ హోమ్. అంటే రీసెంట్గా పాప వాళ్ళు ఇల్లు మారారు. సో ఫస్ట్ థింగ్ ఆ సోషల్ కనెక్ట్ అనేది పోయింది. దెన్ షీ హ్యాడ్ చేంజ్ ద గ్రేడ్, చేంజ్ ద స్కూల్ అండ్ చేంజ్ ద గ్రేడ్ డ్యూ టు మార్క్స్ ఆర్ సంథింగ్. సో ఇవన్నిటి వల్ల బాగా చదివే పాప సడన్లీ షీ వెంట్ లో, అండ్ సో షీ స్టాప్డ్ స్లీపింగ్ వెల్, షీ స్టాప్ టేకింగ్ ఫుడ్. సో ఈ టైంలో ఏంటంటే పేరెంట్ సపోర్ట్ ఇస్ వెరీ వెరీ ఎసెన్షియల్. యూ కెనాట్ డిసిప్లిన్ అ చైల్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామ్. యూ హ్యావ్ టు డిసిప్లిన్ దెన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. అవును. Finishing the works every day, revisions, taking tests or whatever, and engage them in play, which is the most important for brain development. Especially summer time lo outdoor play అనేది మనం చాలా ఎంకరేజ్ చేయాలి. ఓకే, సో ఎగ్జామ్ టైంలో మీరు సడన్గా చదవట్లేదు, మార్కులు తక్కువ వస్తే నేను కొడతాను, ఆర్ పిక్నిక్, ఐ విల్ నాట్ టేక్ యూ సమ్వేర్, ఐ విల్ నాట్ బై యూ దిస్, డజంట్ మేక్ సెన్స్. ఇట్ హ్యాస్ టు బి ప్రాక్టిస్డ్ ఎవ్రీడే బేసిస్. ఓకే, సో పేరెంటల్ సపోర్ట్, గివింగ్ దెమ్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు అఫ్ కోర్స్ పిల్లలలో కొంచెం డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్నాయి. దాని వెంటనే అది కూడా 2 రకాలుగా ఉంటాయని విన్నాం. ఒకటి న్యూరాలజికల్ సర్క్యూట్స్, ద కాగ్నిటివ్ బ్రెయిన్ ఇస్ నాట్ ఇంటర్ప్రిటింగ్, న్యూరల్ పాత్వేస్ సరిగ్గా లేకపోవడం. రెండోది అక్కడ పర్సనాలిటీ డిజార్డర్స్ ఫామ్ అవుతాయని చెప్పి వినికిడి. అది ఎలా ఐడెంటిఫై చేయాలి మ్యామ్? సో దిస్ ఇస్ అగైన్ వెరీ వెరీ కామన్లీ సీన్. యూజువలీ ఆ 10 years, 9-10 years తర్వాత పిల్లల్లో we see more in females. Okay, because their tendency to emotional vulnerability, we see a lot. So దీంట్లో ఏంటంటే, again if I sit back and talk to the parents, talk to the child, there's always some family incident or some person in the family, they or some friend.
So you have to sit down and talk to the child. So it's all about your neurotransmitters, dopamine and serotonin, how they play. That is how the mood affects. So పిల్లలతో మనం every day ఒక 20 minutes sit down to them and talk. What is, if the child is not happy, the child is not interacting well, that is when you have to pick it up. చదవడం కాదు, పాప ఎందుకు సరిగా యాక్టివ్గా లేదు, డల్గా ఉంటుంది అన్నప్పుడు మదర్ కొంచెం టైం స్పెండ్ చేసి కూర్చొని, వాట్ యాక్టివిటీస్ డిడ్ యూ డూ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ, మనం ఆ ర్యాపో అనేది బిల్డ్ చేసుకుంటే దే విల్ స్టార్ట్ టెల్లింగ్ యూ ఆల్ ద ఇన్సిడెంట్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ డిస్టర్బింగ్ దెమ్, అండ్ యూ హ్యావ్ టు ప్రొవైడ్ దెమ్ ద సొల్యూషన్ ఆర్ వాట్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. చైల్డ్ చాలా యాంగర్ ఇష్యూస్ ఉండి విపరీతంగా యాంగర్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారిపోయేంత కోపం, పళ్ళు బిగబట్టేసి పిడికిలు బిగించేసి చేయడం అన్నది, అది ఎలాంటి, ఇస్ ఇట్ రెడ్ ఫ్లాగ్ అండి? Yeah, definitely. See, if it is happens once in a while, that's okay. But usually, pillalu, they are like a canvas. They copy the behaviors from parents or movies or some surroundings. First of all, you should identify where it is coming from. Is anybody in the family being aggressive like that? First thing, you have to change that. Next thing is always there will be some attention issues. అంటే తను అలా చేస్తే మనం వెళ్ళి రెస్పాండ్ అవుతున్నాం, మనం వెళ్ళి అంత అటెన్షన్ తనకి ఇస్తున్నాం, తను అప్పుడు ఏమైంది అని ప్రేమగా బుజ్జిగిస్తూ అప్పుడు మాట్లాడుతున్నామంటే ప్రాబ్లీ షీఈస్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్ రీజన్, అటెన్షన్. అంటే అటెన్షన్ డిప్రివేషన్ వల్ల వాళ్ళు ఇలా మ్యానిపులేట్ చేస్తున్నారు తెలియకుండానే. సో ఇలా చేస్తే గానీ మమ్మీ ఇప్పుడు నాతో బాగా ఉండదు, నన్ను బుజ్జగించదు, ఆర్ నేను అడిగింది ఇవ్వరు అనే ఒక సైకిల్ అనేది ఫామ్ అయిపోతే దెన్ దే నో వెన్ టు షో దట్ వే. ఎలాగైతే అబ్యూస్ సైకిల్ ఉంటుందో రివర్స్, అది పేరెంట్స్ ని పిల్లలే దాదాపు అండ్ manipulate ఆల్సో యూ చేయడం. హావ్ టు సీ హూ ఇస్ హ్యావింగ్ దిస్ బిహేవియర్. ఫాదర్ ఏమైనా అలా చేస్తున్నారా, ఆర్ సమ్ అంకుల్ ఇస్ డూయింగ్ సంథింగ్, ఆర్ సమ్ నేబర్. వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద ప్యాటర్న్. ఇవి కూడా జెనెటిక్ గా వస్తాయి కదండి యాంగర్ ఇష్యూస్ పిల్లల్లో. But this emotional part is all with the nature and nurture, how we nurture the child. So the emotional content can be changed that way, but genetic less likely. లెస్ లైక్లీ, రైట్. సో మొత్తానికి అయితే పిల్లల్లో డెవలప్మెంటల్ డిజార్డర్స్ కామన్గా మనకి ఇచ్చిన చెక్ లిస్ట్లో ఒకవేళ అది సరిగ్గా లేకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని మీరు సూచిస్తున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ Yeah. మగపిల్లాడే కదా ఇంకా టైం పడుతుంది అనే బదులు తీసుకెళ్ళిపోతే బెటర్. మీకు ఏ ఇవాల్యుయేషన్ టూల్స్ ఉంటాయండి? అంటే ఏమైనా సర్క్యూట్స్ పెడతారా తలకు కూడా, లేకపోతే టెస్ట్లు ఇస్తారా, లైక్ పెద్దవాళ్ళకి ఇచ్చినట్టు చిన్నవాళ్ళకి కూడా? ఇప్పుడు మదర్ ఇన్స్టింక్ట్ అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దట్ మదర్ హ్యాస్ టు ట్రస్ట్. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, నేబర్స్ ఉంటారు, ఆల్ దీస్ అపోహలు ఆర్ మేడ్ ఫ్రమ్ దట్ కదా. సో ఫస్ట్ మదర్లీ ఇన్స్టింక్ట్ మీరు ట్రస్ట్ చేయండి. మీ కిడ్ నాకెందుకో నా బాబు లేట్ అని అనిపిస్తుంది, దెన్ యూ ఫస్ట్ ఎవరిని కలవాలనేది తెలియదు. You meet your pediatrician, yes, during your vaccination or regular checkups, but also take a extra step, meet your developmental pediatrician or a pediatric neurologist. So what do we do? Once we suspect అంటే ఒక ప్రాబ్లం ఉంది, డీలే ఉంది అన్నప్పుడు ఫస్ట్ వీ సీ ద ఓవరాల్ డెవలప్మెంట్. వీ హ్యావ్ సమ్ చెక్ లిస్ట్ అండ్ ఫ్యాక్టర్స్ అండ్ టెస్ట్. ఓకే, సో వీ హ్యావ్ అవర్ టీమ్ హూ డస్ ఇట్. సో ఫిజికల్ ఎవాల్యుయేషన్ ఒకటి ఉంటుంది, కాగ్నిటివ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది, అండ్ సోషల్ స్కిల్కి కూడా ఎవాల్యుయేషన్ ఉంటుంది. సో ఆ చెక్ లిస్ట్లో మనకి మైల్డ్ కానీ మోడరేట్ కానీ డిసీజ్ క్లాసిఫై అయితే దాని తర్వాత వీసీ ఓకే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం ఆర్ సిటీ స్కాన్ తీస్తాం. దెన్ ఒకవేళ సీజర్స్ ఫిట్స్ అంటాం కదా, అప్పుడు మనం ఈఈజీ అనేది మీరు చెప్పినట్టు సర్క్యూట్స్ అవి పెడతాం కదా. సో వీ కనెక్ట్ ద ఎలక్ట్రోడ్స్ అండ్ వీ సీ దట్. అండ్ సమ్ బ్లడ్ టెస్ట్, సమ్టైమ్స్ సింపుల్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఆల్సో కెన్ కాజ్ డీలేస్ ఇన్ ద చైల్డ్. సో కాబట్టి వీటన్నిటికీ అఫ్ కోర్స్ మెడికల్గా చాలా వరకు పరిష్కారాలు ఉన్నాయని చెప్పచ్చా? ఎక్సెప్ట్ వెరీ సివియర్ కండిషన్స్, డౌన్ సిండ్రోమ్, Yeah. సెరిబ్రల్ పాలసీ, అది జీన్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వూంబ్లోనే డెవలప్ అయిన ఇష్యూస్ అవి. సో వాటికి ఏమైనా పరిష్కారాలు ఉంటాయండి? So genetic disorders also, we have so many of the genetic disorders who are still attending school, kids with genetic disorders. It is all about early intervention, helping and improving their quality of life. So Down syndrome ante school ki vellalsina avasaram ledu. It's not like that, no. Child need not sit at home. So once you diagnose early, we can do the child rehabilitation. So by physiotherapy, by occupational therapy, speech therapy, social interaction పెరగడం with a child psychologist. So we have access to all these people now. So we can improve their quality of life at least near normal ki manam తీసుకొచ్చి they can at least attend school or inclusive schools. So one take home message today about child development what I want to add is, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు వాట్ వీ have discussed, ఇప్పుడు బాబు మాట్లాడట్లేదు అంటే స్పీచ్ థెరపిస్ట్కి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్.
సో ఇప్పుడు బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇంక్రీజ్ ఈ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. ఎవ్రీ స్ట్రీట్ ఇట్స్ లైక్ అ ఫార్మసీ, స్పీచ్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఆటిజం క్లినిక్స్. బట్ దే ఆర్ నాట్ గైడింగ్ ద చైల్డ్ ప్రాపర్లీ, దే ఆర్ నాట్ for certified therapists. Because of that, even though parents are approaching these people, their time is getting delayed. అంటే 1 year ఇట్లాంటి సెంటర్స్లో థెరపీ తీసుకున్నాక దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్ లేటర్ వెన్ దెర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. సో ప్లీజ్ చెక్ వేర్ యు ఆర్ గోయింగ్, ఈజ్ ఇట్ అ క్వాలిఫైడ్ సెంటర్, వెరిఫైడ్ థెరపిస్ట్ మీకు పిల్లలకి ట్రైనింగ్ ఇస్తున్నారా అనేది దే హ్యావ్ టు సీ. సో కాబట్టి డైరెక్ట్గా యాక్సెస్ చేయడం బదులు, మన బుర్ర ఉపయోగించడం బదులు ఎక్స్పర్ట్స్ ద్వారా వెళ్తేనే కరెక్ట్ సెంటర్కి కరెక్ట్ సొల్యూషన్కి అడుగులు వేస్తారు. అలాగే చాలా మనకి హోస్ట్ ఆఫ్ అదర్ ఇష్యూస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్లెక్సియా, ఇలాంటివి కూడా న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అని చెప్తారు. సో తారే జమీన్ పర్ సినిమా రావడంతో వీటికి ఒక ఆరా వచ్చింది. బట్ ఇదివరకు అయితే అసలు తెలుసుకునే వాళ్ళు కూడా కాదు. పిల్లాడు ఎందుకు కష్టపడుతున్నాడని ఏదో కోర్ అండర్లైన్ కండిషన్ ఎవరు పట్టించుకునేవారు కాదు. సో ఈ సబ్ క్లినికల్ యూనో ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ అంటే అంతా నార్మల్గానే ఉంటారు, కొంచెం గ్రేడ్స్ తక్కువ రావడం. సో వీటన్నిటికి కూడా కిడ్స్ విల్ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, దేర్ హ్యాస్ టు బి అ రీజన్. అది స్టామరింగ్ ఒకటి, ఇలాగ చాలా ఇష్యూస్ ఉన్నాయి డాక్టర్ వర్ష. మరోసారి తప్పకుండా ఐ థింక్ ఇష్యూ బై ఇష్యూ మనం వివరంగా మాట్లాడి విల్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ అండ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సప్నా. నమస్తే.